అసలు నవదీప్ ఉప్పల్ బాలుని అలా అనడంపై మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 రానే వచ్చేసింది. మీలో ఎంతమంది చూస్తున్నారు? చూడని వారి కోసం ఈ రివ్యూ తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా శ్రీముఖి జడ్జెస్కి వెల్కమ్ చెప్పి షోని స్టార్ట్ చేశారు. ఈసారి జడ్జెస్ మరింత బోల్డ్గా, మరింత స్ట్రాంగ్గా, మరింత కఠినంగా ఉంటాము అని చెప్పారు. కానీ ఎంతవరకు ఉన్నారు చూద్దామా. మొదటిగా శాలిని దామెరను పిలిచారు. తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుండగా నవదీప్ డ్యాన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసుకో అని చెప్పారు. సో తను డ్యాన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఎందుకంటారు? ఎందుకంటే డ్యాన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసుకుంటే అబద్ధాలు చెప్పలేరు. ఒక పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మన నోట్లో వచ్చేవన్నీ నిజాలే అయి ఉంటాయి. సో నవదీప్ అందుకే అలా చెప్పి ఉంటాడు. తను వాష్రూమ్స్ క్లీన్ చేయడం లాంటి పనులు చేయలేను అని దానిలో మెన్షన్ చేసింది అన్నారు. కానీ జడ్జెస్ దాన్నే టెస్ట్ చేయాలి అనుకున్నారు. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళాక అలాంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడే టెస్ట్ చేద్దామని ట్రై చేశారు. సో షూస్ తీసుకొచ్చి వాటిల్ని నీట్గా కడిగి పాలిష్ చేయమని చెప్పారు. సో తను నా వల్ల కాదు, నాకు అది డిస్రెస్పెక్ట్ అని చెప్పింది. అయినా వాళ్ళు జడ్జెస్ వదలలేదు. ట్రై చేసి చూడు అన్నారు. ఏ పని చిన్న పని కాదు అన్నారు. సరే అని తను పక్కకు వెళ్ళి ట్రై చేసింది. నెక్స్ట్ కంటెస్టెంట్ అభి సాంగర్. తను ఒక సింగర్ అండ్ మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. అదే కాకుండా క్రికెట్ కూడా ఆడతాను, అండర్ 19లో ఆడాను అని చెప్పాడు. అండ్ ప్రీవియస్లో తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, టైం ఇవ్వలేక బ్రేకప్ అయిపోయింది అని చెప్పాడు. కొంచెం పీస్ కోసం యోగా కూడా చేస్తాను అని చెప్పారు. కానీ అవన్నీ ఎంతవరకు నిజం అని తెలుసుకోవడానికి జడ్జెస్ ట్రై చేశారు. కొంచెం కొంచెం తనని టెస్ట్ చేశారు. యోగా చేయమని చెప్పారు, అలాగే రేట్ చేయమని చెప్పారు. తోటి కంటెస్టెంట్స్ కాస్ట్యూమ్స్ని రేట్ చేయమని చెప్పారు. తను అలాగే చేశాడు. కానీ ఆ కంటెస్టెంట్కి తినకి ఇద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా వాళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ ఆపాల్సి వచ్చింది జడ్జెస్. ఆ తర్వాత ఇంకా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు వదిలేసావని అడిగితే టైం ఇవ్వలేక వదిలేశాను, నాకు ఓన్లీ వీకెండ్సే టైం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడేమో బిందుకి నచ్చలేదు. ఇలాంటి వ్యక్తుల్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించలేను అని రెడ్ ఇచ్చేసింది. అండ్ నవదీప్ అవి కూడా రెడ్ ఇచ్చారు. సో ఇంకా తను సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్ని మళ్ళీ పిలిచారు. తను మళ్ళీ షూ పాలిష్ చేసింది కదా, సో ఆ ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళకి నచ్చి అందరూ గ్రీన్ ఇచ్చేశారు. తను పెద్ద అభిజిత్ ఫ్యాన్ని అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ. తిను పల్లె నుంచి వచ్చాను అని చెప్పింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఒక రైతు కుటుంబంలో ఏమేమి కష్టాలు చూడాలో అన్నీ చూసి వచ్చాను అని చెప్పింది. సో తిను కూడా ఒక పల్లవి ప్రశాంత్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి ఏమవుతుందో. చిన్నప్పటి నుంచి తను పడ్డ కష్టాలని చెప్పింది. అది విన్న జడ్జెస్ నువ్వు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటావు అని చెప్పారు. ఫోక్ సింగర్ అయిన తనతో ఒక పాటను కూడా పాడించారు. ముగ్గురికి నచ్చి గ్రీన్ ఇచ్చేశారు. సో తను సెలెక్ట్ అయిపోయింది. కానీ అభిజిత్ మళ్ళీ ఒపీనియన్ మార్చుకొని రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్లో కూడా తనని చూడాలి, తన స్టామినా ఏంటో తెలియాలి అని ఇంకో ఛాన్స్ ఇద్దామనుకున్నాను అన్నాడు. సో చూద్దాం ఏమవుతుందో. అలాగే జడ్జెస్ తనకు ఒక టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి తనని నామినేట్ చేసింది, నువ్వు డిఫెండ్ చేసుకో, ఎలా చేసుకుంటావో చూద్దామన్నారు. తను చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది. ఆ తీరు వాళ్ళకి నచ్చింది. సో తనని సెలెక్ట్ చేశారు. అండ్ అభిజిత్ ఇలాంటి స్టోరీస్ బయటికి వెళ్ళాలి, ఎందరికో ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని చెప్పారు. బట్ ఈసారి రెడ్ ఇస్తున్నాను, ఇంకో
ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టేజ్లో ఇంకా ప్రూవ్ చేసుకో అని చెప్పారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఉప్పల్ వాళ్ళు. షాక్ అయ్యారా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీముఖి నా ఫేవరెట్ నువ్వు అనేసింది. కానీ జడ్జెస్ని మాత్రం మెప్పించలేకపోయాడు. ఎందుకో చూద్దామా? ఎందుకంటే తన చేసే కామెడీ అదంతా అంతగా బాగుండదు అని నవదీప్ ఒపీనియన్. కానీ బిందు అవి కూడా అలాగే అనుకున్నారు. ఇలాంటి కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఏం యూజ్ ఉంటుంది అని ఆలోచించారు. కానీ తనేమో నా ఇంప్రెషన్ మార్చుకోవాలనుకుంటున్నాను, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, బిగ్ బాస్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటాను అని అడిగాడు. కానీ వాళ్ళు నువ్వు గేయా అని అడిగింది బిందు. కానీ తనేమో కాదు, నేను వీడియోస్ కోసం మాత్రమే అలా చేస్తాను, ఒకనొక టైంలో నాకు చాలా ఇబ్బంది అయింది, ఫుడ్కి కూడా చాలా కష్టమైపోయింది, సో ఆ టైంలో నేను ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల పాపులర్ అయ్యాను, సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను, ఫస్ట్లో కొంచెం వల్గర్గా చేసినా ఇప్పుడు అదంతా మానేసి నార్మల్ వీడియోస్ చేస్తున్నాను అన్నాడు. కానీ నవదీప్కి అది నచ్చలేదు. నీ వీడియోస్ ఏమంతా బాగోవు, ఇలాంటి కంటెస్టెంట్ని పంపించలేమో బిగ్ బాస్కి అని చెప్పేశాడు. అయినా కూడా ఉప్పల్ వాళ్ళు నిరాశ చెందకుండా ఈ బిగ్ బాస్ కాకపోతే నెక్స్ట్ సీజన్, ఆ తర్వాత సీజన్ 15 సీజన్ వరకు ట్రై చేస్తాను అని చెప్పాడు. తర్వాత వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్స్ని కూడా సెలెక్ట్ చేయలేదు. ఒకళ్ళేమో క్యూట్గా మాట్లాడి జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేసింది, కానీ వాళ్ళు ఇంప్రెస్ అవ్వలేదు, రెడ్ కార్డ్ ఇచ్చేశారు. అదేవిధంగా ఒక మేల్ కంటెస్టెంట్ కూడా వచ్చారు, తను యాక్టింగ్ చేశారు, ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేశారు, కానీ జడ్జెస్ ఇంప్రెస్ అవ్వలేదు, రెడ్ కార్డ్ ఇచ్చేశారు. అలాగే ఇంకొక గర్ల్ వచ్చింది, తను చాలా ట్రై చేసింది, ఏదో ప్రీ ప్లాన్డ్గా రాసుకొని వచ్చినట్టు ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు చెప్పింది, కానీ అది జడ్జెస్కి నచ్చలేదు. శ్రీముఖి అడిగేసింది డైరెక్ట్గా, ఇదంతా ముందే రాసుకొని ప్రీ ప్లాన్డ్గా వచ్చావా ఏంటి అని. తనేమో అదేం లేదు, నేను ఇలాగే ఉంటాను అంది. కానీ జడ్జెస్కి నచ్చలేదు, రెడ్ కార్డ్ ఇచ్చేశారు. సెంట్ డెబోరా, తిను కూడా జడ్జెస్ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు. రావడంతోనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపించారు, కానీ మేకప్ తీసేశాక అంత కాన్ఫిడెన్స్ ఏమీ లేదు అని జడ్జెస్ అభిప్రాయపడ్డారు. తను రావడంతోనే ప్రాప్స్తో డెకరేట్ చేసుకోమని చెప్పారు. తను ప్రాప్స్ అన్ని డెకరేట్ చేసుకున్నాక నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, బిగ్ బాస్కి వెళ్ళాలంటే లుక్స్ ఉండాలి అనేసింది. సో నవదీప్ వెంటనే టిష్యూస్ తెచ్చేసి మేకప్ తీసేసి అన్నాడు. మేకప్ మొత్తం రిమూవ్ చేసేసింది. సో తన కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గింది అని అభి చెప్పారు. తర్వాత తనని ఒక మోడల్గా, ఒక యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసుకుంది. సో అలా చేసుకున్న తర్వాత తనకి ఒక టాస్క్ ఇచ్చారు జడ్జెస్, ఏంటంటే నామినేట్ చేయాలి, మా అందరిలో ఎవరైనా నామినేట్ చేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలి అని చెప్పారు. తనేమో నవ్వేసింది, ఇది సీరియస్ మ్యాటర్, అలా నవ్వితే కుదరదు, ఖచ్చితంగా నామినేట్ చేయాలి అని చెప్పారు. తను నామినేట్ చేయలేక ఏదేదో చెప్పేసింది. జడ్జెస్కి నచ్చలేదు, సో రెడ్ కార్డ్ ఇచ్చేశారు. తర్వాతి కంటెస్టెంట్ రన్నింగ్ రాజా, తను వస్తూనే కొంచెం నవ్వులు పూయించారు, కానీ అది అంతగా ఆకట్టుకోలేదు, ఎందుకంటే అది శ్రీముఖి మీద ఏదో చెత్త జోక్స్ అన్నీ వేశాడు. తనని ఇమిటేట్ చేస్తున్నట్టు, ఏదో తను మైక్లో మాట్లాడుతున్నట్టు, తన అసిస్టెంట్స్తో మాట్లాడుతున్నట్టు చేశాడు. అది ఎవరిని అంతగా ఇంప్రెస్ చేయలేదు, అండ్ అది కాక శ్రీముఖికి చాలా కోపం తెప్పించాడు. జడ్జెస్ కూడా అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను, ఎవరితో అయినా మాట్లాడగలను, ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పారు. సరే ఇప్పుడు ఈ శ్రీముఖి కోపంగా ఉంది కదా, వెళ్ళి తన కోపాన్ని కరిగించు అని అన్నారు. దగ్గరికి వెళ్తుంటే శ్రీముఖి ఏమో దగ్గరికి రాకు, దూరంగా ఉండి చెప్పు అన్నారు. అయినా తను వినకుండా ఇంకా దగ్గరికి వెళ్తుంటే చాలా కోపం ఎక్కువైపోయి శ్రీముఖి అక్కడి నుంచి స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయారు. సో జడ్జెస్ ఇమీడియట్గా రెడ్ కార్డ్ ఇచ్చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి ఫ్రమ్ మదనపల్లి అనగానే బిందు మాధవి చాలా ఎక్సైట్ అయిపోయింది.
నేను మదనపల్లె హే అంది. కానీ నవదీప్ ఏమో నీకు అక్క అవుతుందిరా అనేసాడు. సో ఇంకా తనని తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తను ఒక బాడీ బిల్డర్, స్పోర్ట్స్ పర్సన్, స్టడీస్లో కూడా చాలా గుడ్ అని చెప్పాడు. ఇంటర్లో 99% వచ్చింది అని చెప్పాడు. అదే కాకుండా తనకి 95 జాబ్స్ ఎన్నో వచ్చాయి, కానీ అవన్నీ వదిలేసి తనని తాను ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను అన్నారు. డేరింగ్గా, బోల్డ్గా, స్టేజ్ ఫియర్ ఏమీ లేకుండా బాడీ బిల్డ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. సో జడ్జెస్ అవన్నీ మేము చూస్తున్నాము, నువ్వు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నావు అన్నారు. ఇంకా తనకి పుషప్స్ చేయమని చెప్పారు. సో వెయిట్స్ అన్నీ పెట్టేసి 40 kgs వెయిట్స్ వరకు వెయిట్స్ పెట్టుకొని పుషప్స్ అన్నీ చేశాడు. సో దీని ద్వారా తను ఫిజికల్ టాస్క్స్ అన్నీ బాగా ఆడగలడు అని ప్రూవ్ అయింది. సో జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయారు. బట్ అయినా కూడా లాస్ట్గా ఆర్గ్యుమెంట్ శ్రీముఖితో చేయాలి, తను సంచాలక్, కానీ డెసిషన్ రాంగ్ ఇచ్చింది, తనతో ఆర్గ్యుమెంట్ చేయాలి అన్నారు. సో తను ఏమాత్రం భయపడకుండా బోల్డ్గా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆర్గ్యుమెంట్ చేసి లాస్ట్కి ఫినిష్ చేశాడు. జడ్జెస్ అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అభిజిత్ అయితే గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని చైర్ ఎక్కేసి చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను, నీలో నన్ను నేను చూసుకుంటున్నాను. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్.